నమస్కారం కృష్ణారావు గారు. అవేఆర్ టాక్స్కి పునఃస్వాగతం. పార్లమెంట్ ఉభయ సభలు మొదలైన తర్వాత అపోజిషన్ వాళ్ళకి అందరికీను ఆపరేషన్ సింధూర్ మీద టైం కావాలంటే తప్పకుండా ఇస్తామన్నారు. బట్ యాజ్ యూజువల్గా అపోజిషన్ వాళ్ళకు రూలింగ్ పార్టీకి డిఫరెన్స్లో కొంత టైం వేస్ట్ అయింది. సరే, ఆపరేషన్ సింధూర్ మీద చర్చ మొదలైంది. ఈ చర్చలో ముందరగా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, అట్లాగే ఫారిన్ మినిస్టర్ జయశంకర్ గారు వీళ్ళు మాట్లాడారు, చెప్పారు. తర్వాత మోడీ గారు ఈ మాల్దీవుల పర్యటన నుంచి వచ్చుకున్న తర్వాత నిన్న ఆయన మరి ఈ సభలో ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉంటే ఆయన చూస్తూ ఉంటే నిజంగా ఉన్నదాన్ని కరెక్ట్గా ఆయన వివరించుకుంటూ వచ్చారు. ప్రపంచంలో ఏ దేశము మమ్మల్ని యుద్ధం ఆపమని చెప్పలేదు. తర్వాత దెన్ ఆ రోజు యొక్క ఉదంతం గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చారనమాట. నాకు జేడీ వ్యాన్స్ ఫోన్ చేశాడు. ఫోన్స్ చేస్తే నేను బిజీగా ఉన్నాను, తర్వాత నేను మాట్లాడుతుంటే ఇట్లాగా మీకు థ్రెట్ ఉంది మీ మీద, అందువల్ల మీరు వెనక్కి తగ్గండి. ఆయన మటుకు చెప్పింది కరెక్ట్గా చెప్పారు. ఎవరైనా మేము తల ఒగ్గేది లేదు, వాళ్ళు చేస్తే దే పే హెవీ పెనాల్టీ అని చెప్పేసేసి అనే ఉద్దేశంతో అది చెప్పి, అంటే ట్రంప్ పేరు డైరెక్ట్గా ప్రస్తావించకుండా మొత్తం భారతదేశంలో ఉండేటువంటి మన శక్తి సామర్థ్యాల గురించి మొత్తం అంతా చాలా చక్కగా చెప్పి ఇట్ ఈస్ ఎ బిగ్ సక్సెస్ అని చెప్పారు. అందులో బీజేపీ ఒక ప్లస్ పాయింట్ కూడా ఏమైందంటే ఈ ఆపరేషన్ సింధూర్ డిస్కషన్ టైంలోనే ముందరగానే ఈ పహల్గామ్ ఉగ్రదాడుల్లో జరిగిన ముగ్గురిని జైషీ మహమ్మద్ వాళ్ళు అనుకుంటున్నారు, ఆల్ఖైదా తెలియదు, సో వాళ్ళ ముగ్గురిని హతం చేశారు. అది కూడా చాలా సక్సెస్ఫుల్గా చేశారు. సరే, ఇంక అపోజిషన్ బెంచ్లో కూర్చుని మాట్లాడేవాళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు, అది చేయలేదా, ఇది చేయలేదా, దీన్ని ప్రొటెక్ట్ చేయలేదా అనేదంతాను. ఏదైనా మనకి తెలిస్తే ముందరగా ఏదైనా చేయగలం, కానీ ఈ ఇట్లాంటి వాటిని మనము ఇన్స్పైట్ ఆఫ్ హెవీ సెక్యూరిటీ అండ్ ఆల్ దట్ ఏదో విధంగా చొరబాటుదారులు వాళ్ళు వస్తూ ఉంటారు. ఇవన్నీను అది ఇన్ఫ్యాక్ట్ చూసిన శ్రోతలు ఎవరికేను వాళ్ళ మాటలు రంజింప చేయలేదు. అట్లాగే మరి మోడీ గారు తన పందాన్ని చాలా క్లియర్ కట్గా చెప్పి భారతదేశం దేనికైనా సమాయత్తమై ఉన్నది, సో దీంట్లో కాంప్రమైజ్ అయిందే లేదు, ఎవరు ఒత్తిడి మా మీద లేదు అనేటువంటి విషయాన్ని కరెక్ట్గా తెలం చేశారు. మరి ఈ ఉభయ సభల్లో పార్లమెంట్లోనూ దీంట్లో ఈ ఆపరేషన్ సింధూర్ మీద జరిగిన ఈ సన్నివేశాల గురించి మీ స్పందన? అంటే మొట్టమొదటిది, ప్రభుత్వం చాలా క్లారిటీతో ఉంది. ఏది చేసినా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేస్తూ ఉన్నది. అపోజిషన్ కొన్ని విషయాల్లో అటువంటి అంశాలలో సహకరించటం అనేటటువంటిది ఓవరాల్గా మంచి సిగ్నల్ ప్రజల్లోకి పంపిస్తుంది. ఇప్పుడు ఏదైనా మేజర్ ఇష్యూ ఏ దేశంలో వచ్చినా కానీ అపోజిషన్ ట్రై టు సపోర్ట్ ది గవర్నమెంట్. అప్పుడు ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ మీద యుద్ధం చేసినప్పుడు వాజ్పేయి ఆమెను సపోర్ట్ చేసి ఫుల్ ఇట్లాంటి పిచ్చి క్వశ్చన్లు ఏమీ వేయలేదు. ఇప్పుడు ఇది కొంత అప్స్టార్ట్ థింగ్ ఉన్నది, దీని నుంచి లబ్ధి పొందాలనుకోవటమే తప్పు. ఆ ఉద్దేశంతోనే అపోజిషన్ రాహుల్ గాంధీ వీళ్ళందరూ కలిసి మోషన్ పెట్టి మాట్లాడటం మొదలుపెట్టారు. ఫస్ట్ థింగ్ ఏంది, పహల్గామ్లో టూరిస్ట్ను చంపారు, దాని మీద రిటాలియేషన్ తీసుకోవటం, దట్స్ డన్, డిసైడ్ అయిపోయింది. ఒక యుద్ధం అనేది మొదలు పెడితే నష్టం ఒకరికే ఉండదు, అటు ఇటు ఉంటాయి, బట్ ఓవరాల్గా ఎవరు కంట్రోల్లో ఉన్నారనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓవరాల్ కంట్రోల్ ఇండియాకు వచ్చేసింది కాబట్టి కదా కొట్టేసగలిగారు, చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ కొట్టేయగలిగారు. ఆ పైన యుద్ధం కొనసాగించాలన్నా వద్దా, మనకి ఏది మంచిది, దట్ గుడ్ ఎనఫ్, మంచి స్ట్రాంగ్ మెసేజ్ పోయింది. ఒక క్లియర్ ఇండికేషన్ కూడా ఇచ్చారు, ఫ్యూచర్లో కూడా ఎటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీ ఇండియాలో జరిగినా సేమ్ విల్ బి ది వే వీ విల్ బి హిట్టింగ్ యూ అనేటటువంటిది గట్టిగా చెప్పారు. సో ఇంత గట్టిగా అది చెప్పినప్పుడు దానిని ఒక ఇష్యూ చేయడానికి ప్రయత్నించి యాక్చువల్గా అపోజిషన్ అపాస్పాలైంది. సో దీనివల్ల ఏమైపోయింది, కొంత హిస్టరీని తిరగదోడాల్సి వచ్చింది. హిస్టరీని తిరగదోడితే గుడ్ ఆర్ బ్యాడ్ డెసిషన్ మేకింగ్లో 2-3 చాలా
రాంగ్ డెసిషన్స్ ఆఫ్ నెహ్రూ మనకు కొట్టొచ్చినట్టు అవుపిస్తాయి. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇష్యూ ఒకటి, రెండోది ఇండస్ వాటర్ ట్రీటీ ఒకటి. రెండు చోట్ల ఆయన పెద్ద మిస్టేక్స్ చేశాడు. రెండు జెన్యూన్గా చేసి ఉండొచ్చు, బట్ దే ఆర్ మిస్టేక్స్. అదే సర్దార్ పటేల్ లాంటి వాడు చేసి ఉండేవాడు కాదు, ఆ థింకింగ్లోనే వస్తుంది. సో ఆ ఇష్యూస్ క్వశ్చన్ చేస్తే కాంగ్రెస్ పార్టీయే కార్నర్ అయిపోయింది. సో ఇది అనవసరంగా ఈ డిబేట్ను కెలికి తమ నెత్తి మీద కొట్టించుకున్నారు. దట్స్ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఇన్ దిస్ హోల్ డిస్కషన్ ఇన్ ది పార్లమెంట్. సో ఇది పాయింట్లెస్ డిస్కషన్ ఒకటి మొదలుపెట్టారు అపోజిషను, సరైనటువంటి రిప్లై వచ్చిందిగా నేను భావిస్తాను. మంచి విషయం చెప్పారండి. ప్రైమ్ మినిస్టర్ మోడీ లాంటి వారి ఆధ్వర్యంలో భారతదేశం ఐ థింక్ విజన్ 2048 దానికి వెళ్తే ఐ థింక్ అమెరికాను చైనాని అన్నింటినీ అధిగమించే అవకాశం ఉంటుంది. సో మరి ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి మనము డెవలప్మెంట్స్ డిస్కస్ చేస్తూ ఉన్నాం. నమస్కారం.